ఇంట్లో ఉన్న దోమల్ని మనం న్యాచురల్ రెమెడీస్ని యూజ్ చేసుకొని ఎలా మనం దూరం ఉంచుకోవచ్చు, లేదంటే వాటి నుంచి మనం నివారించుకోవచ్చు అనేది తెలుసుకుందాము. అయితే ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటి అంటే, ఫస్ట్ మన ఇంట్లో వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి. ఈ వెల్లుల్లి రెబ్బలు చాలా బాగా పనిచేస్తాయండి మనకి దోమలు రాకుండా ఉంచుకోవడానికి ఇంట్లో, లేదంటే మన దగ్గరికి రాకుండా ఉంచుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అయితే ఈ గార్లిక్ని 2-3 రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే, మనం ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగే ఉంచేసుకొని కొన్ని నీళ్లు తీసుకుని హీటింగ్ ప్యాన్ తీసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకుని ఈ 4 నుంచి 5 ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఆ నీళ్ళల్లో యాడ్ చేసుకుని ఒక 6 to 7 minutes పాటు బాగా మరిగించుకోవాలి. ఆ నీళ్ళని ఒక స్ప్రే బాటిల్లో యాడ్ చేసుకొని మనం రూమ్ మొత్తం కూడా స్ప్రే చేసుకున్నట్లయితే ఇంట్లో ఇంకా మనకి ఎక్కడైతే కార్నర్స్లో కానీ లేదంటే మన బెడ్రూమ్స్లో దోమలు ఎక్కువగా వస్తున్నాయి అనుకునే చోట మీరు మంచి స్ప్రే చేసేసుకున్నట్లయితే మీకు ఈ ఘాటు స్మెల్కి, మనకి ఈ వెల్లుల్లి రెబ్బల్లో ఉండే ఘాటు స్మెల్కి కూడా మనకి దోమలు అనేవి దగ్గరికి రాకుండా ఉంటాయన్నమాట. అయితే అంతేకాకుండా మనకి ఈ వెల్లుల్లి రెబ్బలు ఉన్న ఈ స్ట్రాంగ్ స్మెల్కి ఇంకా వేరే క్రిమికీటకాలు కూడా, వేరే ఏమైనా ఇన్సెక్ట్స్ ఉన్నా కానీ మన దగ్గరికి రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకా ఇంట్లో కూడా మనకి ఈ హార్మ్ఫుల్ ఏవైనా ఇన్సెక్ట్స్ ఉన్నా కానీ, కాక్రోచెస్ ఉన్నా కానీ, లేదంటే దోమలు ఉన్నా కానీ మనకి దగ్గరికి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ వెల్లుల్లి రెబ్బల్ని అలా నీళ్ళల్లో నానబెట్టి మనం బాయిల్ చేసుకొని స్ప్రే చేయడమే కాకుండా వీటితో ఆయిల్లో మనం ఇంట్లో దీపం వెలిగించే ఆయిల్ కావచ్చు, లేదంటే కొబ్బరి నూనె కావచ్చు, లేదంటే ఆముదం నూనె కావచ్చు, ఏ నూనె అయినా కానీ ఆ నూనెలో ఈ వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం క్రష్ చేసుకొని లేదంటే పీసెస్ చేసుకొని అందులో కాచుకోవాలి. అలా కాచుకుని మనం ఆ నూనెలో దీపాన్ని వెలిగించి కొంతసేపు ఆ స్మెల్ అనేది ఆ నూనెలో ఎప్పుడైతే ఈ వెల్లుల్లి స్మెల్ అనేది వెళ్తుందో ఆ నూనెతో మనం దీపం వెలిగించేసి మనం డోర్స్ అన్ని క్లోజ్ చేసి పెట్టేయాలి. తర్వాత మెయిన్ డోర్ కానీ ఏదైనా ఒక విండో మనం ఓపెన్ చేసినట్లయితే మనకి ఆ దోమలు ఆ స్మెల్కి బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా అంతేకాకుండా ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి న్యాచురల్గానే, అంటే ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి చిన్నపిల్లలకైనా కూడా సేఫ్టీగా ఉంటుంది. కొంతమందికి ఆస్తమా ఉన్నప్పుడు కానీ లేదంటే కొంతమందికి ఇలాంటి స్మెల్ అనేది పడదు. మనకి అంటే కాయిల్స్ కానీ లేదంటే గుడ్ నైట్ లిక్విడ్స్, మస్కిటో రిపెలెంట్స్ మనం యూజ్ చేసినప్పుడు అవన్నీ వాటి స్మెల్కి సఫకేషన్ వస్తూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ చిన్న చిన్న టిప్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి రెబ్బలతో మనం ఈ 2 టైప్స్గా మనం యూజ్ చేసుకొని దోమల్ని రాకుండా మనం కాపాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్, దీనికోసం మనకు కావాలి లవంగం నూనె. మనకి లవంగ ఆయిల్ ఉంటుంది కదా, క్లో ఆయిల్, అది తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఆవ నూనె తీసుకోవాలి. లవంగం నూనె ఇంకా ఆవ నూనె మనం ఒక బౌల్లో యాడ్ చేసుకొని, అంటే ఈక్వల్ క్వాంటిటీలో ఒక 1 స్పూన్ ఈ లవంగం నూనెని యాడ్ చేసుకొని ఇంకా 1 స్పూన్ ఈ ఆవ నూనెని యాడ్ చేసుకొని 2 కూడా మిక్స్ చేసి మనం లైట్గా మన బాడీకి అప్లై చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని అప్లై చేసినప్పుడు మనకి దోమలు అనేవి మన దగ్గరలోకి రావన్నమాట. అంతేకాకుండా ఈ లవంగం నూనెకి, మెయిన్గా లవంగం నూనెకి మనకి దోమలు ఎక్కువగా మన బాడీ దగ్గరికి రాకుండా మనకి స్మెల్ అనేది కాపాడుతుంది. అంతేకాకుండా ఈ ఆయిల్ మనం మిక్స్ చేసి మన స్కిన్కి అప్లై చేసుకున్నప్పుడు మన స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఆవ నూనె ఇంకా లవంగం నూనె 2 కూడా మన స్కిన్కి చాలా మంచిది. అంటే స్కిన్ అనేది మనకి స్మూత్గా ఇంకా మసాజింగ్గా, అంటే మాయిశ్చర్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో 2 విధాలుగా మనకి యూజ్ అవుతాయి. ఎక్స్పోజ్ అయిన బాడీ పార్ట్స్కి మనం ఈ ఆవ నూనెని ఇంకా లవంగం నూనెని 2 కూడా మిక్స్ చేసి మనం అప్లై చేసుకున్నట్లయితే దోమలు కూడా మన దగ్గరికి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ 2 మిక్స్ చేసిన మిక్స్చర్ని కొంచెం మనం పిల్లోస్ దగ్గర కానీ, మన బెడ్ దగ్గర కానీ, మన సరౌండింగ్స్లో అంటే రూమ్లో అక్కడక్కడ కొంచెం మనం కాటన్ బాల్తో మనం అలా కొంచెం ఈ ఆయిల్ని కొంచెం అద్దినా కానీ మనకి ఆ స్మెల్కి దోమలు అనేవి రాకుండా ఉంటాయి. థర్డ్ టిప్కి మనకు కావాలి కర్పూరం. అవునండి, కర్పూరంతో మనకి చాలా రకాలుగా యూజ్ చేసుకొని దోమల్ని రాకుండా కాపాడుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం ఈ కర్పూరంని బాగా పౌడర్ చేసేసి మొత్తం క్రంచీగా మొత్తం ఇదంతా కూడా అసలు చిన్న పీసెస్ కూడా లేకుండా మనం పౌడర్ లాగా చేసేసుకోవాలి. అలా చేసుకొని వాటర్లో యాడ్ చేసుకొని బాగా కరిగించుకొని ఆ నీళ్ళని మనం
ఒక స్ప్రే బాటిల్లో యాడ్ చేసుకుని మొత్తం రూమ్ మొత్తానికి కూడా మనం స్ప్రే చేసుకోవాలి. అలా స్ప్రే చేసుకోవచ్చు బెడ్ చుట్టూరా, లేదంటే మన పిల్లోస్ దగ్గర, మన బెడ్ సరౌండింగ్స్లో అంతా మనకి కార్నర్స్లో కానీ ఈ కర్పూరం వాటర్ని మనం స్ప్రే చేసుకున్నట్లయితే దోమలు రాకుండా ఉంటాయన్నమాట. ఆ సరౌండింగ్స్ మొత్తానికి ఈ స్మెల్కే మనకి దోమలు అనేవి సరౌండింగ్స్లో రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ కర్పూరంని లవంగ ఆయిల్లో మిక్స్ చేసి కూడా మనం ఎప్పుడైతే ఇందాక నేను చెప్పినట్టు మనకి దీపం వెలిగించాలి అన్నాం కదా, అలాగే ఈ లవంగ నూనెని ఒక చిన్న ప్రమిదలో మనం యాడ్ చేసుకొని అందులో ఈ కర్పూరాలని ఒక 2 to 3 యాడ్ చేసి మనం వెలిగించుకోవాలి. అలా వెలిగించి కొంతసేపు ఆ రూమ్ మొత్తం కూడా మనం క్లోజ్ చేసి పెట్టేసి తర్వాత ఓపెన్ చేసినట్లయితే మనకి దోమలన్నీ కూడా ఎలిమినేట్ అయిపోవడానికి వెళ్ళిపోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. లవంగం నూనె చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అంతేకాకుండా మనకి కర్పూరం కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది దోమల్ని మనకి రాకుండా కాపాడుకోవడానికి, ఇంట్లోకి మనకి రాకుండా కానీ లేదంటే వచ్చినా కూడా వాటిని వెళ్ళగొట్టడానికి ఈ కర్పూరం ఇంకా లవంగం నూనె చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఈ కర్పూరంని మనం ఇంకా వేరే విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏవైనా మంచి ఆయిల్స్ ఉన్నా కానీ, మంచి స్మెల్లీ ఆయిల్స్ కానీ, ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ, లేదంటే ఫ్లేవర్ ఉన్న ఆయిల్స్ కానీ మనకు ఉన్నట్లయితే వాటికి మనం ఎప్పుడైతే ఈ ఇన్ఫ్యూజర్స్ లాగా మనం యూస్ చేస్తాం కదా, కింద మనం క్యాండిల్ని వెలిగించి లేదంటే లైట్ని వెలిగించి మనం ఆయిల్స్ని మనం బర్న్ చేస్తాం కదా, అందులో కూడా కొబ్బరి నూనె కానీ లేదు అంటే ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకొని అందులో ఈ కర్పూరంని మ్యాష్ చేసేసి యాడ్ చేసుకోవాలి. పౌడర్ లాగా కానీ లేదంటే కొంచెం దీన్ని మెదిపేసి ఆ ఆయిల్లో కర్పూరంని మనం యాడ్ చేసుకొని దాన్ని మనం ఇన్ఫ్యూజ్ చేయాలి. అంటే దాని పొగ మనకి రూమ్ నిండా రావాలన్నమాట. ఆ ఆయిల్ని మొత్తం ఇన్ఫ్యూజ్ అయినప్పుడు మనకి దోమలు అనేవి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మనకి ఉన్న దోమలు కూడా మనకి వెళ్ళడానికి ఈ ఘాటు స్మెల్కి కర్పూరం చాలా రకాలుగా మనకి దోమల్ని ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్పాను కదా. సో మనకి దోమలు అనేవి రాకుండా మనం చూసుకోవచ్చు అనమాట.